మొదటి ఆదివారంగా ఈస్టర్ ముందు వచ్చే ఈ 40 రోజులు శ్రమ దినాలలో ఆదివారాలు కలిపి మొత్తం 46 దినాలు. 46లో 6 ఆదివారం మొదటి వారం అన్నది. బైబిల్లో ఎక్కడా కూడా ఈ 40 దినాలు మీరు ఉపవాసం ఉండాలి, బుధవారం ఉండాలి బైబిల్లో ఎక్కడమ్మా. అయితే మన పూర్వీకులు అంటే లూథరన్ సిద్ధాంతకర్తలు జర్మనీ దేశంలో వారు తయారు చేసిన క్యాలెండరే ప్రపంచం అంతా కూడా మనం ఫాలో అవుతాం. ఈస్టర్ మనకి ఏ తారీఖులో వచ్చిందో అమెరికాలో కాదు, యూరోప్లో కాదు, ఎక్కడైనా కదా ఏంటంటే ఒక క్రైస్తవ సిద్ధాంతకర్తలు పెద్దవారు పూర్వముందు ఈ 40 రోజులు వారు ఏం చేస్తారంట, వాళ్ళని ఒక క్రమబద్ధీకరించి ఒక క్యాలెండర్ తయారు చేస్తారు. ఈ 40 అనేది బైబిల్లో పాత నిబంధనలు మనం చాలాసార్లు చూస్తాం. ఈ 40కి చాలా విశిష్టత ఉంది. ఇశ్రాయేలు ప్రజల యొక్క వారి ప్రయాణం కావచ్చు, 40 సంవత్సరాలు కావచ్చు, యేసుక్రీస్తు ప్రభువారు శోధనలు అరణ్యంలో శోధింపబడ్డాడు 40 రోజులు. యూదుల ఆచారం ప్రకారం వారికి సంతాప దినాలు 8 రోజులు, 40 దినాలు. నిరివే పట్టణ సూర్య చేశారు శ్రీనాథంగా ఉపవాసం కలిగితే ఆ పట్టణం మీద నుంచే అది తీడిపోవాలి. అలాగే 3 అనే సంఖ్య కూడా బైబిల్లో ప్రాధాన్యత ఉంది. అలాగే 7వ నంబర్ 7 అనే మాట అంటే సిలువలో 7 మాటలు కావచ్చు. రకరకాల అంతా కూడా 7 7 7 సంఖ్య అనమాట. బైబిల్లో కొన్ని సంఖ్యలకి ప్రాధాన్యత. కనుక ఈ రోజున మనకి ఇవ్వబడే ప్రకారం సువార్త పాఠం ఏంటంటే యేసు అరణ్యంలో సాతానిచ్చే శోధింపబడ్డాడు. ఇది అందరికీ తెలిసిన వచన భాగం. ఒకసారి మరి యేసు యొక్క పరిచర్య ప్రారంభం ఎలా జరిగిందంటే చూడాలి. ప్రారంభం ఆయన బాల్యం మనకు తెలుసు, 12 ఏళ్ల వరకు ఆయన ఎక్కడ ఉన్నాడో మనకు తెలుసు. కానీ ఆ తర్వాత మిగతా ఆ సమయం మనకు తెలియదు. దాని గురించి మనం ఆలోచించమని అవసరం. అయితే ఇక్కడ యోర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చిన యోహాను చేత ఆయన బాప్తిస్మం పొందిన నాటి నుంచి ఆయన పబ్లిక్ మినిస్ట్రీ అంటే బహిరంగ పరిచర్య ప్రారంభం. ఒకసారి మనం ఆ యోర్దాను నదిని మనం ఆలోచిస్తున్నట్లయితే ఆ నదిలో నీళ్ళు చక్కటి నీళ్లు తేటగా నిమ్మలంగా ఉన్న ఆ వాతావరణం, చుట్టూ చెట్లు, అరణ్యం మధ్యలో ఏముంది, అడవుల మధ్యలో నది ఎంత బాగుంటుంది చూడడానికి. అటువంటి నిశ్చలమైన ప్రశాంతమైన వాతావరణంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను చేత బాప్తిస్మం పొందిన తర్వాత ఆత్మవశుడైన వచ్చారు. మొదటి వచ్చినప్పుడు యేసు ఆత్మ వలన అరణ్యములకు తోలుకోబడింది. అక్కడ లోకాసు వార్తలు కూడా ఏమో మనం చూద్దాం. తర్వాత ఆయన ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నాడో ఆకాశం నుండి తండ్రి దేవుని మాట ఈయన నా ప్రియ కుమారుడు ఆనందించుచున్నాను అని శబ్దం. అంటే అక్కడ తండ్రి అయిన దేవుని యొక్క ప్రెసిడెన్స్ అంటే ఆయన కూడా అక్కడ మనం చూస్తున్నాం. అలాగే పరిశుద్ధాత్మ పావురం వలె అదొక పరలోకాన్ని తలపించే వాతావరణం. ఎక్కడ ఆ యోర్దాను నది ఉంటున్నాం. ఆ నది ఉంటున్న ఆ నదిలో ఆయన బాప్తిస్మం తీసుకుని ఆయన ఆత్మౌషుడై అరణ్యంలోకి వెళ్ళినప్పుడు సాతానుగాడు వాడు పని మొదలుపెట్టాడు. ఎప్పుడైతే బాప్తిస్మం ద్వారా నీతి అనే వస్త్రం మనకైనా బాప్తిస్మం ద్వారా నీతి అనే వస్త్రం దేవుడు మనకి ఇచ్చిన వెంటనే ఏం చేస్తాడంటే ఏం చేస్తాడు, అది సాతాను శోధింపబడ్డాడు. ఇక్కడ బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఏదైనా బాధ లేనప్పుడు నాకే కష్టం ఎందుకు, నాకే బాధ లేనప్పుడు అనుకుంటాం. కానీ నిజమైన క్రైస్తవునికి, నిజమైన విశ్వాసికి బాప్తిస్మం తీసుకున్న తర్వాతే శ్రమలు. ఈ శ్రమలు కేవలం 40 దినాలు కాదు, పసుపు బుధవారంతో మొదలై ఈస్టర్తో కాదు. క్రైస్తవునికి జీవితకాలం కూడా శ్రమలే. అందుకే అక్కడ కదా నన్ను వెంబడించేవాడు తన సిలువను ఎత్తుకుని వెంబడించాడు. సిలువ అంటే అర్థం ఏంటి? శ్రమలకు సాదృశ్యం, అవసరమైతే మరణం కూడా. కనుక ఈయన అరణ్యంలోకి వెళ్ళినప్పుడు ఈ శోధకుడు, ఈ సాతాను ఏమంటాడమ్మా, ఆ శోధకుడు ఆయనలోకి వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొచ్చులన్నట్లు ఆజ్ఞాపించమని
అని. అప్పుడు ఆయన ఏమంటాడు, దేవుని నోట చెప్తే మాట్లాడా. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉన్న వ్యక్తి అదే మనమైతే 3 రోజులు పోతాం. మన వాళ్ళు కాదు, ఆయన దేవుని కుమారుడు కాబట్టి, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి, ఆయన 40 పగళ్ళు రాత్రులు కూడా ఆయన ఉపవాసం ఉన్నప్పుడు ఆయన మానవ శరీరంతో ఉన్నాడు. ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఏంటమ్మా, నిజ మానవుడు, నిజ దేవుడు. ఆయనలో దైవత్వం ఉంది కదా, నీతి అంటే దైవత్వం. ఆయనలో మానవ స్వభావం ఉంది, దేవుని స్వభావం ఉంది. ఆయన బాప్తిసం తీసుకోవాలంటే ఎక్కువ రకాలు తీసుకోనక్కర్లేదు. ఎందుకు తీసుకున్నాడైనా, మానవ స్వభావం ఉంది కాబట్టి ఆయనకి మనకి సదృశంగా మనకంటే ఆయనను పోలి మనము కూడా తీసుకోవాలని ఒక ఆలోచన కూడా. ఈ మానవ స్వభావంతో ఎప్పుడైతే ఆకలి ఉన్నాడో సాధారణంగా నీకు ఛాన్స్ దొరికింది. ఏమంటున్నాడు, నీవు దేవుని కుమారుడు అయితే అన్నాడు. నాకు తెలుసు దేవుని కుమారుడు అయితే అన్నాడు, కానీ ఓ నజరేయుడైన యేసు అయితే యోసేపు మరేమైనా పుత్రుడా అన్నాడా? ఎందుకనలేదు, అని తెలుసు దేవుని కుమారుడే. కానీ ఇక్కడ ఎక్కడ దొరికాడు? 40 దినాలు ఉపవాసం మీద మనిషి క్షీణించిపోయినాడు, బలహీనంగా ఉన్నాడు. కాబట్టి బలహీనతలు ఏం చేస్తున్నాడు? రాయి విసురుతున్నాడు. నీవు ఆకలి ఉన్నావు కదా, నీవు దేవుని కుమారుడు కదా, నీకు అన్ని సాధ్యం అనుకుంటాను నేను. ఈ రాళ్ళని నువ్వు ఏం చేయాలంట? రొట్టెలుగా మార్చుకున్నమాట. ఆయన చేసేవాడు జవాబు ఏంటి? మనుషుడు రొట్టె వల్ల మాత్రం చెప్పారు. ఆయన గురించి తెలియకన్నాడా, తెలుసు అన్నాడు అంటే వాడికి తెలియదు. ఈయన దేవుడికి కూడా తెలుసు, కానీ ఇక రాబోయే రోజుల్లో ఆయన నేలను ద్రాక్షారసముగా మార్చగల శక్తి కలదు. 5 రొట్టెలను 5,000 పంచగల సామర్థ్యం. కానీ ఏమంటున్నాడు? నీ మట్టుకంటే అంటే నువ్వు ఆకలిగా ఉన్నావని చెప్తున్నాడు, కృషి చేస్తాడు. ఏమంటాడు? మనుషుడు రొట్టెవాడు మాత్రమే కాదు, కానీ దేవుడి నోట నుండి వచ్చు మాటగా జీవించినందుకు. యోహాను సువార్త 4వ వచనం వచ్చాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 31-33. ఈలోగా శిష్యులు బోధకుడా భోజనం చేయమని ఆయన వేడుకొని, అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉండదనే వాడితో శిష్యులు ఆయన భుజించుటకు ఏమైనా దించునేమని ఒకరితో ఒకడు చెప్పుకున్నారంటారు. అటు వస్తుంటారు. యేసు వారిని చూసి, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని పుట్టించటయు ఆహారమైన. ఏమంటాడైనా, పిచ్చి సాతానా, ఈ బండల్ని ఈ రాళ్ళని రొట్టెలు చేయబడినావు, నా పని ఇక్కడ వేరే ఉంది. నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే నా పని, ఆహారమైన. అంతేవాడు సాతాన్ని ఏమనుకుంటాడంటే, ఇన్ని ఏదో విధంగా ఇన్ని మనం ఏదో పాడు చేయాలని చెప్పి అంటాడు. అలాగే 42వ వచనం 4:9. ప్రధాని ప్రభువా, మీ పితరులు అరణ్యంలో మన్నాలు తినడం సరిపోయేది, దీని తినేవాడు చావకున్నట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇది. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం. ఈయన ఏమన్నాడు యేసయ్య? ఆయన జీవాహారం అన్నాడు. మనుషులకు ఉంటే మనం తింటాం, ఉదయం తింటాం, మరి మధ్యాహ్నం ఆకలి వేస్తుందా? ఈ భూ సంబంధమైన ఆహారం, రొట్టెలు లేక భోజనము, ఇది కొంతవరకే మన ఆకలి తీస్తుంది. కానీ ఇక్కడ యేసయ్య ఏం మాట్లాడుతున్నాడు? పరలోకంలో దిగి వచ్చిన మన్నాను నేనే. అరణ్యంలో వాళ్ళు ఇస్రాయేలు ప్రజలు మరి ఎన్ని సంవత్సరాల కిందంటే ఆ మన్నానమ్మా, ఆ రుచికరమైన మన్నా, అది ఆ రుచి ఎటువంటిది ఇంతవరకు ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. చక్కటి రుచికరమైన మన్నా దీని కూడా ఏం చేశారంట? వాళ్ళు చనిపోయారు. అది కూడా పై విషయం కదా. మన్నా అనే మాట హిబ్రూ భాషలో మన్నా అంటే ఇది ఏమి, ఇది ఏమి వాళ్ళకి తెలియదు. పై నుంచి రాలేగానే ఏమనుకున్నారు? వాడు
ఏదో పట్టదు కదా, తిన్నాను, చూస్తే అమోఘమైన రుచి. పరలోకం నుండి కిందకి వచ్చినటువంటి ఆహారం కింద మన్నా తినే వారు చనిపోయారు. కానీ ఇక్కడ ఏమంటాడంటే, నేనిచ్చు ఆహారము తినేవాడు ఎన్నటికీ చనిపోడు, నేనిచ్చు జలము త్రాగేవాడు ఎన్నటికీ దప్పి కొనడని చెప్పి మాట్లాడుతున్నాడు. ఈ మన్నా గురించిన ఇంకొక మాట చూద్దాము. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 3వ వచనం. ద్వితీయోపదేశకాండము 8 3వ వచనం. ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలిగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించు. ఇక్కడ ఈ వాక్య భాగం చూసినట్లయితే నీకు ఆకలి కలిగజేసిన మాట వింటాం. అంటే మనకి ఆహారం ఆకలి పుడితేనే మనం తింటాం. వాళ్ళ నిండా ఎదురుకుండా మంచి భోజన పదార్థాలు ఉన్నాయి, ఆకలి లేదు. నేను ఒక ఇంటికి వెళ్తాను, మన బంధువులు ఇంటికి పెట్టేశాడు. ఏంటి పుచ్చకాయ యాపిల్లోకి ఏమి పెట్టేశాడు మన రాజా, రెడీగా పెట్టాడు. నాకు ఆకలి లేదు, అందులోకి నాకు టైం టైంలో చిరు తిన్నట్టు కుదరదు. బాగా తిన్నాడు అని బలంతో చేస్తుంది. వడలు తెచ్చాడు. ఆకలి అంటే ఆకలి పుట్టించేవాడు కూడా ఎవరో యేసయ్య ఆకలి ఉంది, పుట్టించాడు. కానీ ఈ సాతాను యొక్క శోధన నుంచి తప్పించుకునే శక్తి కూడా అది మనది. ఏం చేస్తా ఉండే సాతానికి ఒకదానికి పడిపోతాము. ఎందుకంటే మనం బలహీనలు, ఎదిరించే శక్తి మనకి లేదు. ఒకవేళ ఉన్నా కానీ మనం ఏం చేస్తాం, మనం ఆ శోధన నుంచి తప్పించుకునే మార్గాన్ని మనం వెతకం. ఏం చేస్తామంటే ఇటీవల పరిగెత్తి దేవుని వాక్యాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. ఇక రెండవ శోధనగా అని చెప్పే మాట చూడండి. రెండవ శోధన ఏంటన్నా, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణములకు ఆయన తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే కిందికి దూకము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించిన చెప్తున్నాడు. ముందు పెట్టిన శోధనకి ఆయన నమ్మలేదు. ఆయన జవాబు చెప్పాడు, మనుషులు మాత్రమే కాదు కానీ దేవుని నోట్లో వచ్చే వాక్యంతో జవాబు చెప్పాడు. ఇంకా రెండో ఏం చేస్తాడు, దేవాలయ శిఖరం ఉంటాయి. యెరూషలేము పట్టణంలో దేవాలయం అంటే యెరూషలేము దేవాలయం ఒకటే. హేరోదు కట్టిన దేవాలయం చాలా పెద్దది. ఆ రోజుల్లో దాని ఎత్తు చూసిగా 200 పైగా అడుగులట. ఇదే అది ఏ మూల కాదు, పైకి దూకమంటాడు. వెనక వైపు కిద్రోను లోయ ఉంది, కిద్రోను లోయ. దీని ఉద్దేశం ఏంటి, నీవు దేవుని కుమారుడు కదా, అయితే నువ్వు పైనుంచి దిక్కు తెచ్చుకోమంటాడు. అంతేనా? ఈయన వచ్చిన కార్యం వేరే. బాప్తిసం తీసుకుని ఆత్మవశుడే అరణ్యానికి వచ్చాడు. వీడు ఏమంటున్నాడు, నీవు దేవుని కుమారుడు కదా, నీవు పైనుంచి దూకు. అప్పుడు ఏమన్నాడు చూడండి, కింద ఎంత తెలివిగా మాట్లాడాడు చూడండి. అమ్మా కదా, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాత్రికి తగలకుండా వారిని సాతన గారికి కూడా వాక్యము బాగా తెలిసినట్ట మనకంటే ఎక్కువ. ఏంటి ఈ మాట చూడండి, నీ పాదం ఎప్పుడు పుట్టగలదు, నువ్వు పైనుంచి దూకితే ఏమన్నాడు. ఒకసారి కీర్తన 91 కీర్తన 91 11 12 నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద
ఎత్తిపోతున్నారు. ఈ 11వ వచనం చూసారమ్మా, నీ మార్గం ఇంట్లో అది కట్ చేశాడు. అది కట్ చేసి ఏమన్నాడు, నువ్వు పైనుంచి దూకితే నీ పాదాలకు రాయి తగ్గల కాలం. ఎంత తెలివైన సాతాను యేసయ్యని వాక్యం కనపడుతున్నాడు. ఈ 91వ అధ్యాయం అంతా కూడా దేవుడు ఇచ్చేటువంటి అష్యూరెన్స్ అంటే గ్యారంటీ. ఒక బలవంతునికి కానీ, బలమైన సెక్యూరిటీ ఉన్న వాళ్ళకి కానీ, బోన్సర్స్ ఉన్న వాళ్ళకి కానీ, ఒక సైనికులు కూడా ఇటువంటి నమ్మకమైన మాటలు వాళ్ళు చెప్పలేరు. 11వ వచనంలో ఏమంటాడమ్మా, మహోన్నతుని చోట నివసించేవాడు ఆయన నా ఆశ్రయము, నా కోటలో నేను నమ్ముకున్న దేవుడు. క్షణం ఆయన ఏమంటాడు, వేటగాని ఊళ్ళో నుండి ఆయన పిలిపించును, నాశకరమైన ఇల్లు నిన్ను రక్షించును, ఆయన రెక్కలతో నేను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడము దోలనున్నది, రాత్రి వేళ కలుగు భయమునికైనను, పగటి వేళ ఎదురు బాణమునికైనను, చీకటిలో సంచరించే కీలుకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయ రోగమునికైనా నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, ఏ అపాయం నీతో రాదు. నీవు కనులారా చూస్తుండగా భక్తి ప్రతిఫలం కలుగు. యెహోవా నీవే ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుడు నీకు నివాస స్థలముగా చేసుకునేను. నీకు అపాయమేమీ రాదు, ఏ దేవుడిని గొడవ సమీపించదు. నీ మార్గం అన్నింటిలో నిన్ను కాపాడటకు ఆయన గూర్చి తన దూతలను ఆగిపెట్టెను. నీ పాదములకు రాయి తగలకుండా వారిని ఎత్తిపోతాయి. పైన ఇన్ని రకాలైనటువంటి అష్యూరెన్స్ వాక్యం మాట్లాడుతుంటే వాడు ఏమన్నాడు, ఈ ఒక్క మొక్క కొట్టి ఏమన్నాడు, ఎస్ఐనే నువ్వు దేవుడు కుమారుడు కదా పైన దిగుతాడు. ఇక్కడ రాబడిన వాక్యం ఏంటి, దావీదు కీర్తనలో ఇది మనకి మన రక్షణ అంటే దేవుని యొక్క కాపుదల కలిగిన విశ్వాసులకు, క్రైస్తవులకు, నమ్మిన బిడ్డలకు ఆయన కాపుదల ఎటువంటిది చెప్తున్నాడు. ఒకటి వేళ ఎదురు బాణము, పగలు రాత్రి దేవరాత్రులు అంటే ఇశ్రాయేలు కాపాడేవాడు అని చెప్పి ఇక్కడ మనకి వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తుంటే ఈ పైని కట్ చేసేసి ఏంటి చివర ఆ తోక పడుకున్నాడు. ఏమంటాడు, తోక పడితే నువ్వు దూకితే ఏమవుతాడో చనిపోతే మరి రక్షణ కార్యాలగా అది కూడా హేరోదు గారిని కట్టించిన ఆ దేవాలయం ప్రాంగణంలో చనిపోతే ఏమనుకుంటారు, ఇది ఎవరు అంటే నజరేతు వాడట, ఎవరు యోసేపు మరి పుట్టాడట, చనిపోయాడు, పైన ఆత్మ తీసుకున్నాడట. అది హేరోదు గారికి కూడా ఆనందమేనా? అంటే సాతాను ఎప్పుడైతే బాప్తిస్మం పొంది ఆత్మవశుడై ఇక దేవుని కార్యాన్ని మొదలుపెట్టి జ్యోతిని ఏంటి చూసారా, ఎటువంటి సంగతి వచ్చింది, లోకమాట. ఇది ఇలాగే మనం మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు సాతాను మనల్ని చేయకూడని పనులలో మనల్ని మనకు అక్కర్లేని వస్తువు కొనమంటారు. 1+1 అంటే ముందు కొనేస్తాం, అంటే ఒకటి కొంటే ఒక ఫ్రీ అంటే అడిగేస్తాడు. ఈ రెండుని కలిపి అది మనకు తెలియదు. ఒకటి కొంటే డిమార్ట్కి వెళ్తాం, మన ఇంట్లో ఉన్న సామాన్లే అక్కర లేకుండా కొంటాం. ఏంటి బయట మీద ₹1 తక్కువ, బయట అయితే ₹10 తీసుకుంటాడు లాభం, వాడు ₹1 తీసుకుంటాడు. ఎవరు డిమార్ట్ రంగనాథ్ మద్రాసు ఎక్కువ మీద ఏమవుతుంది, ₹1 లాభమైనా ఈ సంవత్సరం ఆయన లాభం 1100 కోట్లు, 1100 కోట్ల లాభం. ఏంటంటే ప్రజల్ని మోసపరిచే విధానాలు లోకంలో చాలా ఉంటాయి. ఇక్కడ సాతాను ఏం చేస్తాడమ్మా, స్వయాన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ముందు రాళ్ళను రొట్టెలు వచ్చి తినమన్నాడు. మరి ఇక్కడేమంటాడు, మరి నువ్వు పైనుంచి నువ్వు దూకు కుమార్. మరి వాక్యంలో ఉంది కదా 9 కీర్తనలో, నువ్వు పైనుంచి దూకినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట, నేను చేతులు పట్టుకుంటాను కదా అని టెస్ట్ చేస్తున్నాడు. అప్పుడు ఆయన ఏం చెప్పాడమ్మా కింద ఆయన అని చెప్పి రావండి. అందుకు యేసు నీ ప్రభు అయిన కాదు తప్పైన ఆయన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాజుకి తగలకుండా వారిని చేతులతో ఎత్తుకుంటుందని రాజు. ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడింది. ఆయన మళ్ళీ చేసాడేమో రెండుసార్లు కూడా, అందులో శోభను కూడా ఆయన చెప్పాడు.